అంటే సెక్షన్ 20 రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఇందులో ఇది ఏంటంటే 2 నోటిఫికేషన్స్ ఉంటాయి ఇందులో. సెక్షన్ 45 2017 అనేది ఏంటంటే రీఇంపోర్టేషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది ఇది. ఓకేనా? రీఇంపోర్టేషన్. సెక్షన్ 60 2018 దేని గురించి మాట్లాడుతుందంటే రీ ఎక్స్పోర్ట్ అన్న పాయింట్ గురించి మాట్లాడుతుంది. అది ఇన్ డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ విల్ గో విత్ సెక్షన్ 45 2017. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పాను? సెక్షన్ 45 2017 అంటే రీఇంపోర్టేషన్ అన్న కాన్సెప్ట్. రీఇంపోర్టేషన్ అంటే ఏంటి అసలు? ఒకసారి రెండు సార్లు ఇంపోర్ట్ చేసుకుంటావా? ఆ పదం చూసి మనం అర్థం చేసుకుందాం. రీఇంపోర్టేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నావు, మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్ అగైన్ ఇంపోర్టింగ్. సో ఆ కాన్సెప్ట్ని రీఇంపోర్టేషన్ అంటాం. ఏం అర్థం కాలేదు కదా, నేను చెప్తాను చూడు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ కారు నేను ఒక కంట్రీ నుంచి ఏం చేసుకున్నాను? ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకోగానే నేను ఏం చేయాలి? దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేస్తాను కదా, పే చేస్తాను. పే చేసిన వాడుతున్నప్పుడు ఏమైందంటే ఆ రోల్స్ రాయ్స్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూ వచ్చిందనమాట. ఏదో పర్టికులర్ ఇష్యూ వచ్చి నేనేం చేశాను? ఫారిన్ కంట్రీలో ఉన్న కంపెనీతో నేను ఒకసారి మాట్లాడితే వాడేమన్నాడంటే, ఒకసారి పంపించండి సార్, నేను ఇష్యూని రిసాల్వ్ చేసి పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? రోల్స్ రాయ్స్ కార్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఆ కంట్రీకి. నేను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే నార్మల్గా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఎప్పుడైతే మన ఇండియాలో ఉన్న వ్యక్తి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాడో అప్పుడు ఇండియన్ కరెన్సీకి వాల్యూ పెరుగుద్ది కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ మీద ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ మనకి ఏం చేసింది? $500 ఇన్సెంటివ్ ఇచ్చింది. యాక్చువల్లీ జెన్యున్ ఎక్స్పోర్ట్ అంటే కాదు. మనకి ఎందుకు ఇచ్చింది? ఆడు నార్మల్ ఏదో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుని ఇచ్చేసాడు అనుకో. సో ఇప్పుడు నీకేంటి? ఎక్స్పోర్ట్స్ మీద నీకు $500 ఇన్సెంటివ్ వచ్చింది. ఓకే, అయితే ఎక్స్పోర్ట్ చేసేసావు. చేసేసిన తర్వాత ఆ పర్టికులర్ కంపెనీ వాడు ఏం చేశాడు? ఆ ఇష్యూని రిజాల్వ్ చేసేసి మళ్ళీ నీకు ఇండియాకి పంపించేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎక్స్పోర్ట్ చేసావు కదా, యు ఆర్ అగైన్ రీఇంపోర్టింగ్ యువర్ కార్. ఇప్పుడు ఏమంటుందంటే, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఇప్పుడు ఇది జెన్యూన్ ఇంపోర్టా? కాదు కదా, నువ్వు ఆల్రెడీ ఇక్కడ పే చేస్తావు కదా దాని మీద కస్టమ్ డ్యూటీ. మళ్ళీ ఇక్కడ అడగడం అన్యాయం కదా. ఆల్రెడీ రోల్స్ రాయ్స్ మీద నేను ఒకసారి పే చేస్తా, ఇప్పుడు మళ్ళీ పే చేయండి అంటే తప్పు కదా. అందుకనే వాడు ఏమంటాడంటే, ఓకే, నేను దీని మీద చెయ్యను. ఈ రోల్స్ రాయ్స్ కార్ మీద నేను ఏది కూడా నేను కస్టమ్ డ్యూటీ చెయ్యను. బట్ నువ్వు మేము మోసపోయి నీకోసం ఏమి ఇచ్చేసాం? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకో, నీకు ఏం చేసామంటే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం మీకు. ఆ ఇన్సెంటివ్నే ఇప్పుడు కస్టమ్ డ్యూటీ కింద నాకు పే చెయ్యి అని చెప్పి ఆ పాయింట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు, ఇఫ్ ఇన్సెంటివ్ క్లెయిమ్డ్ ఆన్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నువ్వు ఇన్సెంటివ్ క్లెయిమ్ చేసుకున్నావు కాబట్టి అపాన్ రీఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ ఏది పే చేయాలంట? ఇన్సెంటివ్ క్లెయిమ్డ్. ఏదైతే ఇన్సెంటివ్ క్లెయిమ్ చేసుకున్నావో దాని మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చెయ్యి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు అక్కడ వరకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రోల్స్ రాయ్స్ కారు ఇప్పుడు వాడు రిపేర్ చేసాడు కదా, వాడు ఏం చేశాడు? కంపెనీ వాడు రిపేర్స్ చేశాడు. రిపేర్స్ చేసినప్పుడు ఏం వాడతాడు? నీ వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎసెట్ మీద కొంచెం వాల్యూ యాడ్ ఆన్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ట్రా కస్టమైజ్ చేయించుకున్నావు అనుకో రోల్స్ రాయ్స్కి, నీకు ఏమైంది? ఆ కార్ యొక్క వాల్యూ పెరిగింది. సో ఇక్కడ వాల్యూ పెరిగిందా అన్నది పాయింట్ కాదు, కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? రిపేర్ చేసాడు కదా, నువ్వు ఇప్పుడు మళ్ళీ వాడు రిపేర్ చేసిన సర్వీసెస్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నట్టే కదా. ఈ సర్వీసెస్ మీద నేను కస్టమ్ డ్యూటీ లెవీ చేయాలి కదా నీకు. అందుకని ఆడేమంటాడంటే, ఇఫ్ ఎక్స్పోర్ట్ ఫర్ రిపేర్స్ కోసం నువ్వు ఎక్స్పోర్ట్ చేసినట్లయితే అపాన్ రీఇంపోర్ట్ నువ్వు నాకు కస్టమ్ డ్యూటీ పే చెయ్యి. అదేంటండి అంటే, నేను చెప్తాగా లాజిక్. కాస్ట్ ఆఫ్ రిపేర్స్, నీకు రిపేర్ చేసాడు కదా, నువ్వు అంటే ఏంటి? సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నావు కదా, మరి దాని మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి కదా అని నన్ను అంటాడనమాట ఇండియన్ గవర్నమెంట్ వాడు. ఓకే, ఇప్పుడు రిపేర్ చేయాలంటే ఆడు ఏమి తీసుకుంటాడు? మెటీరియల్ కాస్ట్ తీసుకుంటాడు, అలాగే లేబర్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాడు. సో ఫెయిర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్, ఎంతైతే రిపేర్ అయిందో దాని కాస్టు, ఈవెన్ మెటీరియల్ అండ్ లేబర్, దాంతోపాటు ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నేటి కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్ కానీ రీఇంపోర్టేషన్ కానీ ఈ ఎంటైర్ కాన్సెప్ట్లో నీకేమొస్తాయి? నువ్వు ఫ్రైట్ పే చేయాలి, ఇన్సూరెన్స్ పే చేయాలి. ఇటు ఇండియా నుంచి ఆ కంట్రీకి, ఆ కంట్రీ నుంచి ఇండియాకి ఈ మధ్య ట్రాన్సాక్షన్ నువ్వేం చేస్తావు? ఫ్రైట్ పే చేయాలి, ఇన్సూరెన్స్ పే చేయాలి. ఆ రెండిట్ల మీద కూడా వాల్యూ కట్టి, ఈ రెండిట్ల మీద రిపేర్స్ మీద అలాగే ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ మీద నువ్వు మాకేం చేయాలి? కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఫెయిర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అండ్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్, ఈ రెండిట్ల మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి. వన్ వే కాదు, బోత్ వేస్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ అంటే అది కాన్సెప్ట్. ఇప్పుడు
ఇప్పుడు రీఇంపోర్టేషన్‌కి టైమ్ లిమిట్ ఉందా? అంటే ఏంటి? ఇప్పుడు రోల్స్ రాయ్స్ నువ్వు పంపించేసి వాడికి. వాడు వితిన్ ఎంత టైమ్‌లో పంపిస్తే దాన్ని రీఇంపోర్ట్ కింద ట్రీట్ చేస్తావు. అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాడేమంటున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టైమ్ లిమిట్ ఎంత ఇచ్చాడు? 3 ఇయర్స్ ఇచ్చాడు. ఎక్స్‌టెండెడ్ కేసెస్‌లో ఇంకో 2 ఇయర్స్ ఇచ్చాడు. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనోడు ఏం చేస్తున్నాడు 10 ఇయర్స్ తర్వాత అప్పుడు కార్‌ని రిటర్న్ పంపుతున్నాడనుకో, మళ్ళీ దాని మీద ఫ్రెష్‌గా ఏం చేయాలి? కస్టమ్ డ్యూటీ లెవీ అయిపోద్ది. రోల్స్ రాయ్స్ దాని వాల్యూ ఎంత 100 క్రోర్స్ కాబట్టి 100 క్రోర్స్‌లో కస్టమ్ డ్యూటీ 10% ఎంతో కొంత అనేసి మళ్ళీ ఇంకో 10 క్రోర్స్ లెవీ చేసేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే వితిన్ ద టైమ్ లిమిట్‌లో మళ్ళీ నువ్వేం చేయాలి? రిటర్న్ తెచ్చుకోవాలి గూడ్‌ని. ఓకే. ఇక్కడ దీనికి టైమ్ లిమిట్ చెప్తుందనమాట. ఏంటి టైమ్ లిమిట్? నార్మల్‌గా ఏదైనా రీఇంపోర్టేషన్ అనేది వితిన్ 3 ఇయర్స్‌లో జరగాలి. కొన్ని ఎక్స్‌టెండెడ్ కేసెస్‌లో నువ్వు ఎవరిని కస్టమ్స్ ఆఫీసర్స్ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే నీకు ఇంకో 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ పీరియడ్ ఇస్తాడు. ఓకే. ఇక్కడ నీకు కండిషన్స్ 2 ఉన్నాయి. ఏంటి? ఏదైతే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావో అది సేమ్ గూడ్స్ అండ్ నో చేంజ్ ఇన్ ఓనర్‌షిప్. నువ్వు పంపించినప్పుడు ఏదైతే గూడ్స్ పంపించావో ఇటు సైడ్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా అదే గూడ్ని రిసీవ్ చేసుకోవాలి. అండ్ ఓనర్షిప్ కూడా మారకూడదు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు దీని మీద ఎడిషనల్ కండిషన్స్ చదువుకుంచా అంటే నోట్స్ అనమాట. ఏంటంటే నీకు ఇందాక ఏం చెప్పాను? ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ ఇంపోర్ట్ చేసిన గూడ్స్ సేమ్ అయి ఉండాలి అండ్ ఓనర్షిప్ కూడా సేమ్ అయి ఉండాలి. అదే ఇక్కడ పాయింట్ చూడు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గూడ్స్ మస్ట్ బీ ద సేమ్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. ఓకే, ఓ పాయింట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కస్టమ్ డ్యూటీతో పాటు ఇంకేంటి పడుతుంది? ఐజీఎస్టీ కూడా లెవీ అవుతుంది. ఈ ఐజీఎస్టీ ఇప్పుడు కాస్ట్ రిపేర్స్ మనం ఏం చేసాడు? రోల్స్ రాయ్స్ని రిపేర్ చేసి పంపించాడు కదా, ఈ రిపేర్స్ మీద నువ్వు ఐజీఎస్టీ లెవీ చేయొచ్చు అంటే అబ్సల్యూట్లీ వీ కెన్. అదే చెప్తున్నాడు. దాని మీద ఎలా చేస్తాడంటే మెటీరియల్ కాస్ట్ మీద లేబర్ కాస్ట్ మీద నార్మల్గా కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అంటే ఏంటి? మెటీరియల్ ఉంటుంది, అందులో లేబర్ కాస్ట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఫ్రైట్ ఇన్సూరెన్స్ అని చెప్పిన ఈ అన్నిటి మీద కలిపి ఈ ఐజీఎస్టీ వేస్తాడు. అదే చెప్తున్నాను చూడు. ఈవెన్ ఐజీఎస్టీ పేయబుల్ ఆన్ ఫెయిర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్ ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ లేబర్, దాంతోపాటు ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ బోత్ వేస్. ఓకే. ఇక మనకేమవుతుంది? కాస్ట్ ఆఫ్ రిపేర్స్లో మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఫ్రైట్ ఇన్సూరెన్స్ ఇవన్నిటి మీద కలిపి ఐజీఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఓకే, క్లియర్. ఇంకోటి ఏం చెప్తున్నాడు? నువ్వు ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కనుక ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేస్తే మళ్ళీ నువ్వు రీఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? ఏదైతే పే చేసుకున్నావో కస్టమ్ డ్యూటీ దాన్ని రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేశాను? నేను రోల్స్ రాయ్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాడు ఏం చేశాడు? దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది లెవీ చేశాడు. సో అపాన్ రీఇంపోర్టేషన్ అది ఎక్స్పోర్ట్ కాదు, అది రీఇంపోర్ట్ చేసుకున్నాను అని చెప్పి నువ్వేం చేసుకోవచ్చు? యూ కెన్ క్లెయిమ్ ఫర్ రీఫండ్. అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు చూడు. ఇఫ్ ఎక్స్పోర్ట్ ఈ సబ్జెక్ట్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ then upon reimportation refund of custom duty paid can be claimed in terms of section 26. సెక్షన్ 26 కింద నువ్వు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా విను. ఇక్కడ ఏమంటున్నాడంటే గూడ్స్ అనేది నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నావు, బట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది పే చేయాలి. కానీ కొన్ని కొన్ని ఈ డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్ కింద అయితే వాటి మీద మనం ఏం చేయము? ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేయం. ఇఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ అండర్ డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఏ డిఎఫ్ఐఏ అంటే ఏంటి? ఏఏ అంటే అడ్వాన్స్ ఆథరైజేషన్, ఏఏ అంటే అడ్వాన్స్ ఆథరైజేషన్, డిఎఫ్ఐఏ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్, అలాగే ఎఫ్టిపి కింద వీటి కింద నువ్వు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తే నువ్వు డ్యూటీని ఎగ్జంప్షన్ స్కీమ్ కింద నువ్వేం చేసుకోవచ్చు? డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. దెన్ అపాన్ రీఇంపోర్టేషన్ ఐజిఎస్టీ అండ్ కాంపెన్సేషన్ సెస్ పేయబుల్ టైమ్ లిమిట్ ఫర్ రీఇంపోర్ట్ ఈజ్ 1 ఇయర్ అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఈజ్ 1 ఇయర్. నీకేమైనా అర్థమైంది ఇందులో? ఇప్పుడు నువ్వు గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, కానీ కొన్ని కేసెస్లో డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్ అన్న స్కీమ్ కింద నువ్వు ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు నీకేంటంటే దాని మీద నువ్వు ఎప్పుడైతే మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటున్నావు, ఎక్స్పోర్ట్ చేసిన వాటిని మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటున్నావో వాటి మీద నువ్వు ఐజిఎస్టీ అండ్ కాంపెన్సేషన్ సెస్ పే చేయాలి. ఏం చేయాలి? ఐజిఎస్టీ అండ్ కాంపెన్సేషన్ సెస్ పే చేయాలి. బట్ దీంట్లో ఉన్న టైం పీరియడ్ ఎంత అంటే ఓన్లీ 1 ఇయర్ ఇచ్చాడు. దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయగలరు. నార్మల్గా ఏం చూస్తావు నువ్వు? నార్మల్గా
సెక్షన్ 45/2017 క్లాజ్ నోటిఫికేషన్ ఏం చెప్పిందంటే రీఇంపోర్టేషన్కి 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే 2 ఇయర్స్ అని చెప్పింది ఇక్కడ. చూడు అంతే కదా. కానీ ఈ ఏది ఒక స్కీమ్ ఉందంట, డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్ అని. ఆ స్కీమ్ కింద నువ్వు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు మాత్రం నీ టైం లిమిట్ ఎందుకు తగ్గించేస్తాం, 1 ఇయర్కే తగ్గించేస్తాం. ఎక్స్టెండ్ చేస్తే ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం. ఓకేనా, క్లియరా, డన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎక్స్పోర్ట్ చేసావయ్యా, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నువ్వు ఇన్సెంటివ్ ఏం క్లెయిమ్ చేసుకోలే. ఇఫ్ గూడ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ ఇన్సెంటివ్ ఆర్ ఎగ్జంప్షన్ అండ్ నాట్ ఎక్స్పోర్టెడ్ ఫర్ రిపేర్స్ కోసం కాకుండా నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తే, అండ్ నాట్ ఎక్స్పోర్టెడ్ ఫర్ రిపేర్స్ దెన్ అపాన్ రీఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్. నువ్వు ఎందుకు ఇక్కడ నాట్ ఎక్స్పోర్టెడ్ ఫర్ రిపేర్స్ అంటే ఇది వాల్యూ ఎడిషను. ఆ వాల్యూ ఎడిషన్ మీద మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది. సో ఫ్రైట్, ఇన్సూరెన్స్ ఇవన్నిటి మీద నువ్వు మళ్ళీ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ లేవీ చేయాలని చెప్పాను కదా. ఇది ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నువ్వు ఇన్సెంటివ్స్ క్లెయిమ్ చేసుకోలేదు, ఓకేనా, అలాగే ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసుకోలేదు. అండ్ నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా రిపేర్స్ పర్పస్ కోసం కాదు. అప్పుడు మళ్ళీ అదే గుడ్స్ నువ్వు ఎప్పుడైతే రీఇంపోర్ట్ చేసుకుంటున్నావో వాటి మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు పే కస్టమ్ డ్యూటీ. ఓకే. నెక్స్ట్, కన్సెషన్ అండర్ దిస్ నోటిఫికేషన్ నాట్ అప్లికబుల్ టు 100% ఈఓయూ. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కింద కన్సెషన్ ఇచ్చాం. ఏమని, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే రీఇంపోర్ట్ చేసుకున్నావో అప్పుడు నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదని జనరల్గా మాట్లాడాం. కానీ ఈ బెనిఫిట్ ఎవరికి ఇవ్వమంటాం మనం, 100% ఈఓయూ, యూనిట్ ఇన్ ఫ్రీ ట్రేడ్ జోన్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వేర్ హౌస్, టొబాకో అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఈ సెగ్మెంట్ ఆఫ్ వాళ్ళకి నువ్వు ఈ సెక్షన్ కింద కన్సెషన్ ఇవ్వకూడదు. కన్సెషన్ అండర్ దిస్ సెక్షన్ నాట్ అప్లికబుల్ టు 100% ఈఓయూ, యూనిట్ ఇన్ ఫ్రీ ట్రేడ్ జోన్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ వేర్ హౌస్, టొబాకో అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ టేకెన్ అవుట్ సైడ్, ఇన్ కేస్ ఆఫ్ 1 సెకండ్ ఆగు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు, ఎగ్జిబిషన్ కోసం ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి నువ్వు ఏమైనా గూడ్స్ పట్టుకెళ్తే విత్ ఇన్ 6 మంత్స్లో తీసుకొస్తావు అనుకో, నీ మీద ఏ కస్టమ్ డ్యూటీ లెవీ చేయం, లేదంటే నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి. అదే చెప్తున్నా. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ టేకన్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఎగ్జిబిషన్ అపాన్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ రీఇంపోర్ట్ అంటారు దాన్ని. రీఇంపోర్ట్ విత్ ఇన్ 6 మంత్స్లో జరిగితే కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్. ఎక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ చూద్దాం ఫస్ట్, దాని తర్వాత విల్ గో విత్ అదర్ క్వశ్చన్స్. స్టడీ మెటీరియల్ క్వశ్చను మనకి ఏంటి, సెక్షన్ 45 అండ్ సెక్షన్ 60 రెండు కలిపిచ్చాడు. ఆ తర్వాత చేద్దాం. సెక్షన్ 60 కవర్ చేసిన తర్వాత లెట్ us గో విత్ సెక్షన్ 45 2017 మీద రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎప్పుడు అడిగాడు క్వశ్చను, ఇప్పుడు అడిగాడు క్వశ్చన్. ఓకే, సో విల్ సి. ఈ క్వశ్చన్ వాడు అడిగేది ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ కండిషన్స్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్? అద్వైత లిమిటెడ్ సెంట్ సర్టెన్ గూడ్స్ అబ్రాడ్ ఫర్ రిపేర్స్కి పంపించావు. అద్వైత లిమిటెడ్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ బై దేర్ కన్సల్టెంట్స్ దట్ దే విల్ హ్యావ్ టు పే కస్టమ్ డ్యూటీ పే చేయాలి ఓన్లీ ఆన్ ఫెయిర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ రిపేర్స్, వెదర్ సచ్ గూడ్స్ ఆర్ యాక్చువల్లీ ఇంకర్డ్ ఆర్ నాట్, freight and insurance charges both ways on re-import of exported goods under notification 45/2017, custom duty provided that they fulfill following conditions. ఇప్పుడు ఈ కండిషన్స్లో ఏది కరెక్ట్? క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? ఈ క్వశ్చన్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. రిపేర్సు, మళ్ళీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్, ఈ పదాలు వాడాడు కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ 45/2017. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు పైన చెప్పిన ఈ కండిషన్స్లో కరెక్ట్ కండిషన్స్ అని చెప్తున్నాడు. ద రీఇంపోర్టేషన్ ఈజ్ డన్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇఫ్ టైమ్ ఈజ్ ఎక్స్టెండెడ్ విత్ ఇన్ 5 years. నీకేం చెప్పాను, 3 + 2 years ఎక్స్టెండ్ చేయగచ్చు. అంటే ఎక్స్టెండ్ ఇప్పుడు నార్మల్గా 3 years ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు అయింది 2 years యాడ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది, 5 years చూడాలి ఎక్స్టెండెడ్ పీరియడ్. ఓకే, ఎక్స్టెండెడ్ పీరియడ్తో కలిపి విత్ ఇన్ 5 years లోపల అది ఏం చేయాలి, రీఇంపోర్ట్ చేసుకోవాలి. కరెక్టే కదా, రైట్. ద ఎక్స్పోర్టెడ్ అండ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ద సేమ్ గూడ్స్ అయి ఉండాలి. ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ షుడ్ నాట్ హ్యావ్ చేంజ్, ఓనర్షిప్ చేంజ్ అయ్యి ఉండకూడదు. సో అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏ. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. 1 సెకండ్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు
ఇది కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాడో తెలుసుకోవాలి మనం. కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాడు, ఇది యాక్చువల్గా తర్వాత చాప్టర్స్లో వచ్చేది, బట్ ఇదే కాన్సెప్ట్ని ఇంటర్లింక్ చేస్తూ ఇక్కడ ఇచ్చేసాడు క్వశ్చన్స్. సో విల్ సాల్వ్. ఫార్ములా నేర్చుకుందాం, చేసేద్దాం. ఫార్ములా ఏం చెప్తుందంటే ఫస్ట్ అసెసిబుల్ వాల్యూ, అసలు ఏ వాల్యూ మీద మనం అసెస్ చేయాలి ఆ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఆ తర్వాత దాని మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ అని చెప్తాం అనమాట. ఈ అసెసిబుల్ చేసిన వాల్యూ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ క్వశ్చన్ని చెప్తాడు. ఆ రేట్తో మనం అసెసిబుల్ వాల్యూని మల్టిప్లై చేస్తే మనకి ఏం వస్తుంది, బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చింది. ఇప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది దేని మీద చేస్తావు, సేఫ్ గార్డ్ డ్యూటీ కూడా అసెసిబుల్ వాల్యూ మీదే చేస్తావు. క్వశ్చన్లు ఇస్తే తీసుకుంటావు, ఇవ్వకపోతే వదిలేస్తావు అంతే. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత ఇచ్చాడు, బేసిక్ కస్టమ్ డ్యూటీ అది నార్మల్గా చెప్పినా చెప్పకపోయినా సరే ఫిక్స్డ్ ఎప్పుడు కూడా 10% ఉంటుంది. అది ఎప్పుడు కూడా దేని మీద చేయాలి, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఓన్లీ ఆన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద చేయాలి. దీని మీద చేస్తావు 10% ఆన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ చేస్తావు. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుందంటే కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత వచ్చింది. దీని మీద ఐజీఎస్టీ అనేది క్వశ్చన్లో చెప్తాడు, ఈ టోటల్ మీద ఐజీఎస్టీ కడతావు. ఓకే, ఇప్పుడు ఇందులో కస్టమ్ డ్యూటీ ఏంటి అంటే ఇదంతా కస్టమ్ డ్యూటీ అవుతుంది. బేసిడి, సేఫ్ గార్డు, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇవన్నీ కూడా కస్టమ్ డ్యూటీ అంటాం. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని ఇక్కడ ఉంది చూసావు, దాన్ని ఐజీఎస్టీ అనేది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఓకేనా, నీకేం చెప్పాను ఒకసారి రివైజ్ చేసుకో. అసెసిబుల్ వాల్యూ ఉందా, అసెసిబుల్ వాల్యూ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ లెవీ చేస్తాం. ఆ తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ కూడా అసెసిబుల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ మాత్రం బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కొంచెం బై హార్ట్ చేసుకో, అప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే, లెట్ us go and solve క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళక ముందు చిన్న టాపిక్ కూడా మాట్లాడాలి. ఇంతసేపు నువ్వేం చెప్పావు, కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ చూడు. ఇఫ్ ఎక్స్పోర్ట్ ఫర్ రిపేర్స్ అపాన్ రీఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ ప్లస్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పావు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం ఒక మిషనరీ అనేది ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రాయిల్స్ కారే ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ అందులో కార్లో ఏదో డిఫెక్ట్ వచ్చింది. సో డిఫెక్ట్ వల్ల ఇప్పుడు ఎవడో రిపేర్ చేయాలి, అది రిపేర్ కాస్ట్ ఎవరు బేర్ చేయాలి, రోల్స్ రాయిస్ కంపెనీయే. ఇప్పుడు నా దగ్గర నుంచి ఏం తీసుకోదు కదా కంపెనీ, జెన్యూన్ కాజ్ అయితే. ఇప్పుడు జెన్యూన్ రీజన్ కాబట్టి కంపెనీ కూడా ఏం చేస్తున్నాడు, రిపేర్ చేసి నీకు పంపుతున్నాడు. ఇప్పుడు నువ్వేమైనా ఇంకర్ అయ్యావా, యాక్చువల్గా నువ్వు ఇంకర్ అయ్యావా అంటే రిపేర్ కాస్ట్ నువ్వు ఇంకర్ అవ్వలే. ఇప్పుడు నేను అడుగుతాను చెప్పు, ఇప్పుడు దీని మీద నువ్వు ఈ పాయింట్ నీకు అప్లికబుల్ అవుతుందా అవదా, ఆలోచించు. క్వశ్చన్ అర్థమైంది కదా. అయితే దీంట్లో ఏం చెప్తున్నాడంటే నువ్వు జేబులోంచి డబ్బులు తీయకపో, ఎవరికి కావాలి నాకు అక్కర్లే. కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ ఎంత అయితే అయ్యిందో దాని మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చెయ్యి. సార్ నేను పే చేయలేదు సార్, నేను ఆడికి రిపేర్స్ కాస్ట్, ఎందుకంటే వాడిది డిఫెక్ట్ కాబట్టి వాడే చేశాడంటే వద్దు, మాకు అదంతా రిపేర్ కాస్ట్ ఇంకర్ అయ్యో దాని మీద మాకు డబ్బులు ఇవ్వు అంతే. ఇంకర్ నువ్వు అయినా అవ్వకపోయినా మాకు సంబంధం లేదు, ఇవ్వు అంటాం. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అయితే వాడికి అయింది ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ కాస్ట్ ఇప్పుడు ఎవడో కంపెనీ వాడు బేర్ చేస్తున్నాడు, నేనేమి ఇవ్వట్లే. వాడు నార్మల్గా వాడు ఎంతకి ప్రొక్యూర్ చేయగలిగాడు, 70 lakhsకి రిపేర్ చేసేయగలిగాడు. అదే మార్కెట్లో ఫెయిర్ కాస్ట్ ఎంత ఉంటుందంటే దాని వాల్యూ 90 lakhs. కానీ కంపెనీ వాడు ఎంత ఇంకర్ అయ్యాడు ఆ రిపేర్ చేయడానికి, 70 lakhs. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రిపేర్ కాస్ట్ అనేది 70 lakhs తీసుకుంటాం, 90 lakhs తీసుకుంటా అంటే 90 lakhs తీసుకోవాలి. ఎందుకు, ఈ టర్మ్ బట్టి ఫెయిర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ తీసుకోవాలని చెప్పాడు. ఓకే, ఇది రెండు ఇంపార్టెంట్. విల్ గో విత్ క్వశ్చన్. క్వశ్చన్ బాగుంది యాక్చువల్లీ. ఎప్పుడు అడిగాడు, ప్రీవియస్ ఇయర్ January 21లో అడిగాడు, అలాగే ఆర్టీపీ May 23లో కూడా అడిగాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే గ్రేట్ ఇయర్ లిమిటెడ్ అని ఒకడు ఉన్నాడండి, ఆడు ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఏంటి, ప్రింటింగ్ మిషన్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచి, జర్మనీ నుంచి. ఎంతకి, 5 crore తెచ్చుకున్నాడు. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకున్నాడు, క్లియర్ చేసుకున్నాడు, October 2019లో తెచ్చుకున్నాడు. కాకపోతే కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల మనోడు ఏం చేశాడు, మళ్ళీ ఆ పర్టికులర్ కంట్రీకి, జర్మనీకి రిటర్న్ పంపించేశాడు. ఎప్పుడు, 2019లో ఎప్పుడో పంపించాడట. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఏం చేశాడు, నెసెసరీ రిపేర్స్ చేసేసి నీకు మళ్ళీ మిషన్ని ఇండియాకి పంపించేశాడు. అయితే ఇక్కడ గ్రేట్ ఇయర్ లిమిటెడ్ రీఇంపోర్టెడ్ ద మెషిన్ వితౌట్ ఎనీ
మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రీప్రాసెసింగ్ ఏం లేదు రస్తు అది ఇప్పుడు ఆడు రిపేర్ చేసి పంపించేసాడట అప్పుడు ఆ రిపేర్ కాస్ట్ గురించి నీకు హింట్ ఇస్తాడు ఏమని సిన్స్ ద మెషిన్ వాజ్ హ్యావింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా విను ఉన్నదో చదువుతాను సారీ సిన్స్ ద మెషిన్ వాజ్ హ్యావింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ద రిపేర్స్ వర్ క్యారీడ్ అవుట్ బై ద మెషిన్ manufacturer without charging any amount for the repairs ఏమంటున్నాడు ఏ మనీ కూడా ఛార్జ్ చేయలేదు వితౌట్ ఛార్జింగ్ ఎనీ అమౌంట్ ఫర్ ద రిపేర్స్ హౌవెవర్ ద ఫెయిర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ క్యారీ ఇక్కడ చూడు మళ్ళీ ఫెయిర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ క్యారీడ్ అవుట్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ రిపేర్స్ ఫర్ ఈ 70 lakhs వుడ్ హ్యావ్ బీన్ 90 lakhs ఇక మళ్ళీ నాకు డౌట్ నువ్వేం చెప్పావు నువ్వు జేబులో డబ్బులు తీసినా చేయకపోయినా సరే రిపేర్ కాస్ట్ మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి ఓకే అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఫెయిర్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు ఫెయిర్ కాస్ట్ అనేది ఎంత ఉందట 70 lakhs కానీ అది నార్మల్గా అయితే వుడ్ హ్యావ్ బీన్ 90 lakhs అంట అంటే ఏంటి నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే ఈ పాయింట్ని వాడు నార్మల్గా వాడు ఎక్స్పర్టైజ్ వాడు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి వాడు 70 lakhsకే రిపేర్స్ చేసేయగలిగాడు అదే బయట అయితే వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 90 lakhs మనం ఎలా చూస్తాం మార్కెట్ రేట్ని చూసుకోవాలి అని నేను అర్థం చేసుకున్నా ఎందుకంటే ఆడ అలాగే చేసాడు కాబట్టి ఆన్సర్ నేను అలా చూసుకున్నా మార్కెట్లో ఉన్న వుడ్ హ్యావ్ బీన్ 90 lakhs అన్నాడు కాబట్టి 90 lakhs అసెసిబుల్ వాల్యూ తీసుకుంటాను ఓకే క్వశ్చన్ ఇంకేమని చెప్తున్నాడు ఇన్సూరెన్స్ ఫ్లైట్ ఛార్జెస్ 7.5 lakhs అట ఒక సైడ్కి అంటే ఏంటి ఇండియా నుంచి జర్మనీకి అలాగే మళ్ళీ జర్మనీ నుంచి ఇండియాకి మళ్ళీ ఇంకో 7.5 lakhs ఎస్యూమ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇచ్చేసాడు 10% సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ ఇచ్చేసాడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18% ఇచ్చాడు మనల్ని ఏమడుగుతున్నాడు యూఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత కస్టమ్ డ్యూటీ పేయబుల్ అనగా నీకు కొన్ని పదాలు చెప్పాను అసెసిబుల్ వాల్యూ ఉండాలి బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉండాలి ఆ తర్వాత ఏం చెప్పాను సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఉండాలి ఓకే ఇక్కడ రాసుకోవచ్చు పక్కన ఎందుకు వాడితో మనకు కన్ఫ్యూజన్ అసెసిబుల్ వాల్యూ బేసిక్ కస్టమ్ డ్యూటీ సేఫ్ గార్డ్ డ్యూటీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఓకే ఇవన్నీ కలిపితే నీకు ఇది వస్తుంది ఇక్కడ నీకు ఏంటి సేఫ్ గార్డ్ డ్యూటీ గురించి అక్కడ క్వశ్చన్లో చెప్పలేదు కాబట్టి అది వద్దులే అసెసిబుల్ వాల్యూ అంతా ఐడెంటిఫై చేయాలి అసెసిబుల్ వాల్యూ ఎంత వుడ్ హ్యావ్ బీ 90 lakhs అన్నాడు కాబట్టి అదే 90 lakhs ప్లస్ అదేంటి కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అది దాంతోపాటు ఇంక్లూడింగ్ ఫెయిర్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి కదా ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది 7.5 ఒక సైడ్కి రెండు సైడ్లకి బోత్ వేస్ తీసుకోవాలి కాబట్టి 7.5 into 2 ఎంత వస్తుంది ఇది 90 ప్లస్ ఇది కలిపితే ఎంత వచ్చింది 105 lakhs అసెసిబుల్ వాల్యూ వచ్చింది ఇప్పుడు నేనేం చెప్పాను బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది నీ క్వశ్చన్లో చెప్తాడు అన్న ఎంత చెప్పాడు క్వశ్చన్లో బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% చెప్పాడు దాన్ని దేని మీద అసెసిబుల్ వాల్యూ మీద మల్టిప్లై చేయమన్నా అసెసిబుల్ వాల్యూ ఎంత 105 into 10% 10.5 ఓకే నెక్స్ట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ అయిపోయింది ఇప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ ఉందంటే లేదు మన దగ్గర వదిలే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద చేయాలి బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద చేయాలి సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత క్వశ్చన్లో చెప్పినా చెప్పకపోయినా అది ఫిక్స్డ్ 10% అని నేను అనుకుంటున్నా సో సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఆ క్వశ్చన్లో కూడా 10 ఇచ్చాడు సో బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద చేయాలి బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత ఇక్కడ 10.5 కదా దాని మీద 10% అంటే ఎంత వచ్చింది ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే ఏంటి కస్టమ్ డ్యూటీ పేయబుల్ మొత్తం వాడికి పే చేయాల్సింది ఎంత అసెసిబుల్ వాల్యూ ఇంత కట్టాలి అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దేని మీద కడతావు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది బీసీడీ ఈ సెగ్మెంట్ మీద కట్టాలి అంతే కదా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత ఇప్పుడు దాకా 116.550 ఇంటూ 18% 20.97 ఓకే ఇంటిగ్రేటెడ్ ఇక్కడ తప్పు చెప్పిన ఏంటి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది ఎంటైర్ మీద ఈవెన్ అసెసిబుల్ వాల్యూ కూడా పార్టే కదా దీని మీద కట్టాలి సో టోటల్ ఎంత వచ్చింది 116.550 దాని మీద 18% కట్టేసా కడితే ఎంత వచ్చిందంటే 20.97 ఓకే ఇప్పుడు కస్టమ్ డ్యూటీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత అంటే కస్టమ్ డ్యూటీ ఎంత చూడు కస్టమ్ డ్యూటీ అనేది ఇది కస్టమ్ డ్యూటీ ఎంత అంటే ఇప్పుడు ఇది చెప్పాలి ఇది బేసిక్ కస్టమ్ డ్యూటీ సేఫ్ గార్డ్ డ్యూటీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అదంతా కస్టమ్ డ్యూటీ అవుతుంది ఆ కస్టమ్ డ్యూటీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత వచ్చింది 20.979 ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది 32.59 చూడు కావాలంటే బేసిక్ కస్టమ్ డ్యూటీయా సేఫ్ గార్డ్ డ్యూటీ లేదు వదిలే
నెక్స్ట్ ఏంటి సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 1.050. ఓకే నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎయ్ అదే కదా ఇది 1.05. నెక్స్ట్ ఏముంది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత, ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపితే చూడు కావాలంటే 10.5 ప్లస్ 1.05 ప్లస్ 20.979 గివ్స్ యూ 32.529. అదనమాట ఆన్సర్. అయితే థియరీ కూడా రాయాలి కదా. అసలు రీఇంపోర్టేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏదైతే మాట్లాడుకున్నా ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేస్తాం. కస్టమ్ డ్యూటీ పే చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తావో ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ తీసుకుంటా ఆ ఇన్సెంటివ్స్ మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఒకవేళ రిపేర్స్ గట్ట అయితే కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ ఇంక్లూడింగ్ మెటీరియల్ లేబర్ కాస్ట్ మీద కూడా నువ్వేం చేయాలి, దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేయాలి. అండ్ దాంట్లో ఫ్రైట్ ఇన్సూరెన్స్ని యాడ్ చేయాలి. ఓకే టైం లిమిట్ ఎంత 3 years, ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓనర్షిప్ అనేది ఒకలే ఉండాలి. గూడ్స్ షుడ్ నాట్ బి చేంజ్, ఓనర్షిప్ షుడ్ నాట్ బి చేంజ్ అండ్ గూడ్స్ షుడ్ రిమైన్ సేమ్. ఇక్కడ చూడు, ఇక్కడ పదాలు వాడాడు కొన్ని, ఇది ఇంపార్టెంట్ చూడు. ఇప్పుడు అంతా మాట్లాడి జనరల్గా మాట్లాడి, ఇప్పుడు స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడు, డ్యూటీ పేబుల్ ఆన్ రీఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ విచ్ హ్యాడ్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫర్ రిపేర్స్ అబ్రాడ్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద కస్టమ్స్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ లెవేబుల్ ఇఫ్ వాల్యూ ఆఫ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ ఆఫ్టర్ రిపేర్స్ వర్ మేడ్ అప్ of the fair cost of the repairs carried out including cost of materials used in repairs whether such goods costs are actually incurred or not. ఇక్కడ పాయింట్ చూడు, వెదర్ యాక్చువల్లీ ఇంకర్డ్ అయినా అవ్వకపోయినా, అంత సించడానికి ఏం లేదు కానీ నువ్వు ఇంకర్ అయినా ఇక్కడ ఒక్క పాయింట్ చూడు చాలు. క్యారీడ్ అవుట్ ఇంక్లూడింగ్ ఏ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ వెదర్ సచ్ కాస్ట్ ఆర్ యాక్చువల్లీ ఇంకర్డ్ ఆర్ నాట్. ఈ రిపేర్ కాస్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇంపోర్టర్ ఇంకర్ అయినా అవ్వకపోయినా సరే దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేయాలి, అంతే, డన్. ఇంకా సాగదీగదా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకముందు ఒక చిన్న కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవాలి. ఇది ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ కస్టమ్స్లో మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే మనం చెప్పాలనుకుంటుంది ఇందులో, ఇప్పుడు క్వశ్చన్లో నీకు ఏం చెప్పాను, కస్టమ్ డ్యూటీ లెవీ చేయాలంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఇవన్నీ ఉండాలని చెప్పా. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్లో బేసిక్ కస్టమ్ డ్యూటీ చెప్పకపోతే మనం కనుక్కోవచ్చు. ఎలా అంటే రెలవెంట్ డేట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ డ్యూటీ అని చెప్పి ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఇది దేని రేట్ ఆఫ్ డ్యూటీని డిసైడ్ చేస్తుంది అంటే బీసీడీని డిసైడ్ చేస్తుంది, బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఓకే అయితే వెజల్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ ఏం చెప్తుంది, వెజల్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్ట్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఎయిర్క్రాఫ్ట్ వెహికల్కి అయితే ఏం చెప్తుంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఎయిర్క్రాఫ్ట్ ఏం చెప్పాను, ఎయిర్క్రాఫ్ట్ ఖచ్చితంగా అరైవల్ అన్న పాయింట్ వస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ ఒక కేటగిరీ, వెజల్ ఒక కేటగిరీ. వెజల్కి అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఎయిర్క్రాఫ్ట్కి వెహికల్కి అయితే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఓకే ఈ పాయింట్లో చూడాలి. నెక్స్ట్ అదేంటి, ఎప్పుడు గూడ్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోతాయి, హోమ్ కన్జప్షన్ అయితే. అదే వేర్ హౌస్కి అయితే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బాండ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఫర్ హోమ్ కన్జప్షన్. ఎక్స్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున ఏదైతే రేట్ ఆఫ్ డ్యూటీ ఎగ్జిస్టింగ్ ఉందో అది తీసుకుంటాం. ఓకే అదే ఎక్స్పోర్ట్ అయితే డేట్ ఆన్ విచ్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఈజ్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ఇదంతా అక్కడ ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఈ పాయింట్ మీద ఉంది. ఎలాగ రివైజ్ చేస్తున్నాం కంటే ఇవి కూడా రివైజ్ చేసుకున్నాం. ఓకేనా, క్లియర్. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎలా తీసుకుంటావు, ఇంపోర్ట్స్లో అయితే రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఎక్స్చేంజ్ రేట్ అయితే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. అదే ఎక్స్పోర్ట్స్ మీద అయితే వేర్ హౌస్ గూడ్స్ అయితే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్. ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. ఇంకా నార్మల్ ఎక్స్పోర్ట్స్కి వెళ్తామా, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ షిప్పింగ్ బిల్ ఇన్ కేస్ ఆఫ్ వెసల్, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ వెహికల్. ఓకే అదంతా అక్కర్లే. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్కి ఏ రేట్లు తీసుకోవాలి, ఆర్బీఐ రేట్లు తీసుకుంటావా, సిబిఐసి తీసుకుంటావా, ఇది కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. ఓకే ఐబిఈసి అని చెప్పి డిఫరెంట్ రేట్లు ఇస్తాడు. మనం ఏం తీసుకుంటామంటే ఎక్స్చేంజ్ రేట్ డిటర్మైన్డ్ బై సిబిఐసి. ఓకే ఇదే మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఒకసారి మళ్ళీ వచ్చే ఏంటి రేట్ ఆఫ్ డ్యూటీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎలా డిటర్మైన్ చేస్తావు. ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ అయితే డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్.
రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఎక్స్చేంజ్ రేట్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తావు అదే. ఆ తర్వాత సిబిఐసి ఇచ్చిన రేట్. ఓకే, లెట్స్ గో. ఇంపార్టెంట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఇప్పుడు అడిగాడు, ఆర్టీపీ మే 20లో అడిగాడు ఐసిఐసిఐ. ఓకే, లెట్స్ గో అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏం చెప్తున్నాడంటే కన్కన్ కార్ప్ అని ఒకడు ఉన్నాడండి. వాడు ఒక మెషిన్ యూఎస్ఏ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. అది ఎంతకి 365 lakhsకి. ఆ తర్వాత హవెవర్ జూలైలో ఆ మెషిన్ అనేది పాడైపోయింది. అయితే మెషిన్ రిపేర్ చేయమని చెప్పి ఎవరికి పంపించావు? అబ్రాడ్లో ఉన్న వాడికి, యూఎస్లో ఉన్న వాడికి పంపించావు. వాడు ఏమంటున్నాడంటే సప్లయర్ హ్యాస్ అగ్రీడ్ టు ప్రొవైడ్, ఆడు నీకు డిస్కౌంట్ ఇస్తాను, రిపేర్ చేసి పంపుతాను, 60% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. ద ఫేర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ రిజల్టింగ్ ఇన్ కన్కన్ కార్ప్ పేయింగ్ యూఎస్డీ ఎంత? డిస్కౌంట్ పోను, నువ్వు $12,000 పే చేయి చాలు అన్నాడు. ఇక్కడ నీకు డిస్కౌంట్లు అన్నది నీకు ఇస్తామా? ఇవ్వం. నువ్వు పే చేయకపో, కాస్ట్ ఆఫ్ రిపేర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్, అది కూడా ఫేర్ కాస్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో నీకు ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలెడదాం క్వశ్చన్ ఆన్సర్. నీకు ఏం కావాలని చెప్పాను? ఎస్ఎస్బిల్ వాల్యూ కావాలి, బేసిక్ కస్టమ్ డ్యూటీ కావాలి, సేఫ్ గార్డ్ డ్యూటీ కావాలి, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కావాలి. ఇవన్నీ కలిపితే ఏమొస్తుంది? ఓ వాల్యూ వస్తుంది. దీని మీద ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇవి నాకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఎస్ఎస్బిల్ వాల్యూ కోసం నా పోరాటం అంతా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎయిర్ క్రాఫ్ట్ అరైవల్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత? ఎస్ఎస్బిల్ 12,000, డిస్కౌంట్ పోను అంటే ఏంటి? 12,000 40%కి ఈక్వల్ అయితే మరి 100% ఎంత అంటే 12,000 డివైడ్ బై 40% కొడితే ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. ఓకే, అది నార్మల్ ఎస్ఎస్బిల్ వాల్యూ. ఇది కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్. దాని తర్వాత ఫ్రైట్, ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయమని చెప్పాను కదా, బోత్ వేస్. ఇన్సూరెన్స్ ఎంత? ఒక సైడ్ 23,000, ఇంకో సైడ్ 27,000 యాడ్ చేసే. నెక్స్ట్ 93,500, ఇది రెండు యాడ్ చేసేస్తే ఎంత వచ్చింది? ఓకే, ఇది ఒక సైడ్ యాడ్ చేస్తే 50,000 వచ్చింది, ఇంకో సైడ్ యాడ్ చేస్తే 2 lakhs వచ్చింది. ఓకే, ఇది $30,000 వచ్చింది. ఇది ఎందులో ఉంది? ఇది రూపీస్లో ఇచ్చాడు కదా ఇటు కరెన్సీ. ఈ $12,000 ఎందులో ఇచ్చాడు? డాలర్స్లో ఇచ్చాడు. ఎక్స్చేంజ్ రేట్కి ఏం చెప్పాను నీకు? బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తాడో ఆ రోజున్న సిబిఐసి ఇచ్చిన రేట్లు కన్సిడర్ చేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చాడు? 21 ఫిబ్రవరి. ఆ రోజు సిబిఐసి రేట్ అని చెప్పింది $62. సో $30,000 ఇంటూ 62 కొడితే ఎంత వచ్చింది? వాల్యూ ఈజ్ 18,16,000. ఓకే, సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది? అసెసిబుల్ వాల్యూ వచ్చేసింది. ఓకే, డన్. మై అసెసిబుల్ వాల్యూ ఇస్ రెడీ. బేసిక్ కస్టమ్ డ్యూటీ క్వశ్చన్లో ఎక్కడా చెప్పలేదు బేసిక్ కస్టమ్ డ్యూటీ. నీకు ఇప్పుడు ఏం నేర్పించాను? బేసిక్ కస్టమ్ డ్యూటీ చెప్పకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇంపోర్టు. ఓకే, ఇంపోర్టు ఎందులో ఇంపోర్ట్ చేసుకున్నాడు? ఎయిర్ క్రాఫ్ట్ అరైవల్ అంట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఏంటి? డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ విచ్ ఎవర్ ఈజ్ లెటర్. బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఇస్ లెటర్ అంటే 26th ఫిబ్రవరి. 26th ఫిబ్రవరి ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత? 15%. సో బేసిక్ కస్టమ్ డ్యూటీ 15%. దేని మీద కడతావు? అసెసిబుల్ వాల్యూ మీద కడతాను. సో వాట్ ఈస్ ద అసెసిబుల్ వాల్యూ? 21,10,000 మీద 15%. 15% ఆన్ 21,10,000. దిస్ ఈజ్ ద వాల్యూ. అంతే కదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. 21,10,000 ఇంటూ 15%. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత చెప్పాడు? సోషల్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఉందా? లేదు. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద యాడ్ చేయాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద యాడ్ చేస్తావా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్? అంతే కదా, బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఇప్పుడు ఎంత వచ్చింది? దీని మీద కట్టే ఎంత? 10% కడితే 31,650. ఓకే, ఇది లేదు సేఫ్ గార్డ్ డ్యూటీ, ఈ రెండు అయిపోయాయి. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? టోటల్ ఇదంతా యాడ్ చేస్తే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ఐజిఎస్టీ. ఇక్కడ పదాలు గుర్తుంచుకో. వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ఐజిఎస్టీ, ఇది గుర్తుకు ఉండట్లేదు నాకు. వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ఐజిఎస్టీ ఎంత వచ్చింది? 24,58,150. రైట్. దాని మీద ఐజిఎస్టీ రేట్ అప్లై చేయి. ఎంత? 12% అప్లై చేస్తే క్వశ్చన్లో చెప్పాడుగా ఇక్కడ 12% చేసానా? చేసా. ఇప్పుడు టోటల్ కస్టమ్ డ్యూటీ ఎంత వచ్చిందంటే, టోటల్ కస్టమ్ డ్యూటీ అనేది ఇప్పుడు ఎలా చెప్తావు? బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఓకే, సేఫ్ గార్డ్ డ్యూటీ లేదు. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత ఉంది? 31,650. నెక్స్ట్ ఇంకేముందా? అంతే. అంతేనా? నెక్స్ట్ ఐజిఎస్టీ సెపరేట్గా చేస్తావు. ఐజిఎస్టీ ఎంత? 2,94,800. ఇవన్నీ యాడ్ చేస్తే ఇదే కదా, అంతే, సరిపోయింది. దట్ ఈస్ ద వాల్యూ. ఇంకేమైనా వదిలేసానా? అంతే. వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ టాపిక్ ఏంటి? నెక్స్ట్ నోటిఫికేషన్ టాపిక్ కాదు గానీ 60/2018 ఏం చెప్తుంది? నేనెవరిని? ఇండియాలో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరర్‌ని. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తున్నాడంటే గూడ్స్ అనేవి తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తాడు. ఎవడన్నా ఇష్యూ ఉంది బాబు, ఈ గూడ్స్‌లో ఇష్యూ ఉందంటే వాడు మళ్ళీ ఏం చేస్తాడు? మనకు పంపితే మనం రిపేర్ చేసి మళ్ళీ వాడికి ఈ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ వాడికి ఫార్వర్డ్ చేస్తాం. అదనమాట. 1 సెకండ్ ఆగు. ఇది స్ట్రక్ అయిపోయింది. అవునులే. సో, నేను అంతసేపు ఏం చదవను. ఇది స్టడీ మెటీరియల్‌లోంచి ఇలిస్ట్రేషన్ 1. వాడేమడుగుతున్నాడు? కంప్యూట్ ది అమౌంట్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్. కస్టమ్ డ్యూటీ పేయబుల్‌కి నేను ఏదైతే చెప్పిన అసెసిబుల్ వాల్యూకి బేసిక్ కస్టమ్ డ్యూటీ కలిపిన తర్వాత ఏంటి సేఫ్టీ డ్యూటీ, సేఫ్‌గార్డ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఇయన్నీ కలిపితే నీకేమొస్తుందని చెప్పాను? వాల్యూ వాల్యూ టు బి కంప్యూటెడ్ ఆన్ ఏమంటారు దాన్ని? వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వస్తుంది. దాని మీద ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మల్టిప్లై చేస్తామని చెప్పాం. సింపుల్. సో ఇక్కడ అసెసిబుల్ వాల్యూ ఎంతంటే ఇక్కడ చూడు, హౌఎవర్ ద ఫేర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్. క్వశ్చన్ అంతా చదవను. ఏముంది సర్లే. ఏ మెషిన్ అని కొనుక్కున్నావురా జపాన్లో 250 ల్యాక్స్కి, ఎప్పుడు జూలైలో కొనుక్కున్నాం. అయితే ఇది ఏమైందంటే వాడికి ఏదో ఇష్యూ వచ్చి ద సెడ్ మెషిన్ వాజ్ ఎక్స్పోర్టెడ్, ఆడికి ఎక్స్పోర్ట్ చేసేసావు. ఆ తర్వాత మళ్ళీ ఆడు రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ద ఫేర్ కాస్ట్ ఆఫ్ ద రిపేర్స్ ఎంతట, ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ 6 lakhs వుడ్ హ్యావ్ బీన్ 9 lakhs. ఇక్కడ నీకు ఆల్రెడీ ఏం చెప్పాను నేను ఒక క్వశ్చన్లో, ఎప్పుడు కూడా ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎంత ఉందో నార్మల్గా 6 lakhs. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ప్లస్ లేబర్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి కదా. బట్ వుడ్ హ్యావ్ బీన్ అన్నాడు కాబట్టి మార్కెట్లో 9 లక్షలు ఉండి ఉంటుంది. సో ఫేర్ కాస్ట్ తీసుకోమని చెప్పా 9 lakhs. సో ఇప్పుడు ఏం చెప్తాను? 9 lakhs ప్లస్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ ఎంత ఇచ్చాడు? 3 lakhs ఇచ్చాడు. సో టోటల్ అసెసిబుల్ వాల్యూ ఎంత అయింది? 12 lakhs అయింది. దాని మీద ఏం చెప్పాను? బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% కట్టాలి, ఇక్కడ క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి. సో 12 lakhs ఇంటూ 10% 1.2 lakhs. ఆ తర్వాత ఏముంది? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇచ్చాడు. దాని తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ ఉందా? క్వశ్చన్లో చెప్పలేదు. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ క్వశ్చన్లో ఇవ్వడాడు. నార్మల్గా ఇప్పుడు కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద 10%. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత? 1.2 lakhs. దాని మీద 10% ఎంత? 12,000. సేఫ్ గార్డ్ డ్యూటీ లేదు. సో చూడు, 12 lakhs, 1,20,000, దాని తర్వాత ఇంకోటి ఎంత వచ్చింది? 12,000 కదా. 12,000 ఇవన్నీ కలిపితే 13,32,000. దీని మీద ఇప్పుడు ఏంది వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? వాల్యూ ఫర్ కంప్యూటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. దీని మీద ఐజిఎస్టీ ఎంత? 12%. సో 12% మల్టిప్లై చేస్తే వాట్ యూ గాట్ ఈస్ దిస్ వన్. సో కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత? ఇప్పుడు చెప్పిన కస్టమ్ డ్యూటీ పేయబుల్, బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఇది ఏ, ఇది బి, ఇదేంది సి. ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత? 1,59,000 ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో నువ్వేం చెప్పావు? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ ఛార్జ్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అన్నీ కలిపితే కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్ ఎంత? డన్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ సేమ్ అదే కాన్సెప్ట్లో కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్తాను. ప్రీవియస్ ఇయర్ జూలై 21 అడిగాడు. వాడు ఏమడుగుతున్నాడు మనల్ని? డిటర్మైన్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్. కస్టమ్ డ్యూటీ పేయబుల్ అంటే ఏం చెప్పాను నీకు? అసెసిబుల్ వాల్యూ. ఫస్ట్ ఏం రాసుకోవాలి? అసెసిబుల్ వాల్యూ, బేసిక్ కస్టమ్ డ్యూటీ, దానికి సేఫ్ గార్డ్ డ్యూటీ, దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఇవన్నిటి మీద ఏం చేస్తాం? ప్లస్ ఐజిఎస్టీ యాడ్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఓకే. అసెసిబుల్ వాల్యూ ఎంత ఉందో? అసెసిబుల్ వాల్యూ ఆఫ్ ఫైబర్ గ్రాన్యూల్స్ 25 lakhs. దాని మీద ఏం కలపాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత? 10%. 25 lakhs ప్లస్ 10%, 25 lakhs. దాని మీద 10% 2,50,000. దాని తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ క్వశ్చన్లో చెప్పాడు చూడు. ఇందులో సేఫ్ గార్డ్ డ్యూటీ 25%. 25% ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తా? సేఫ్ గార్డ్ డ్యూటీ 25% కరెక్ట్గా అసెసిబుల్ వాల్యూ మీద ప్రొవైడ్ చేస్తాం. అసెసిబుల్ వాల్యూ 25 lakhs ఇంటూ 20 ఇంటూ ఎంత? 25%. 25 lakhs ఇంటూ 25% గివ్స్ యూ 6,25,000 సేఫ్ గార్డ్ డ్యూటీ వచ్చింది. దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. దేని మీద? బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ద రేట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఈజ్ 10% ఆన్ అసెసిబుల్ వాల్యూ. వాట్ ఈస్ ద అసెసిబుల్ వాల్యూ? అసెసిబుల్ వాల్యూ ఎంత? 25 lakhs. 25 lakhs ఇంటూ ఎంత పర్సంటేజ్? 10%. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద కట్టమని చెప్పాను? బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద. దీని మీద 10%. ఎక్కడ వచ్చింది? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10%. ఓకే, డన్. సో
ఈ ఎంటైర్ దాని మీద ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12% కలపాలి. 12% ఎక్కడ ఉంది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12%. సో 12% కలిపితే ఎంత వచ్చిందంటే 4,08,000. సో టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. అది వెళ్ళకూడదు. సో 2,50,000, 6,25,000, 25,000 ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత? ఈవెన్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కూడా కలిపేసాడు. అది ఇంకేమైనా ఉంది ఇందులో మిస్ అయింది? సో ఇక్కడతో మనకి ఏమైపోయాయి? ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ చేసాం. విత్ నెక్స్ట్ నోటిఫికేషన్ 60/2018 ఏం చెప్తుంది? నోటిఫికేషన్ 60/2018 మనం ఇండియాలో ఉన్న మనం ఏం చేసాం, ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఫారిన్ కంట్రీకి పంపించినప్పుడు వాడు ఆ ప్రోడక్ట్లో ఏదో ఇష్యూ ఉంది లేదంటే డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మనం పంపిస్తే మనం ఏం చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకోవడానికి కొంచెం టైం ఫ్రేమ్ అనేది ఉంది. ఎంత టైం లోపల ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ టైం లిమిట్ కూడా మళ్ళీ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశాడు. ఎలాగా? రీప్రాసెసింగ్, రిఫైనింగ్, రీమేకింగ్ అన్నది, లేదు అనుకుంటే రిపేర్స్, రీకండిషనింగ్, ఇలా 2 కేటగిరీస్. ఈ ప్రాసెసింగ్, రిఫైనింగ్, రీమేకింగ్లో విత్ ఇన్ 1 ఇయర్లో పంపించాలి. లేదు రిపేర్స్, రీకండిషనింగ్ అయితే అందులో ఏంటి, మళ్ళీ నోటిఫైడ్ గుడ్స్ అయితే 7 ఇయర్స్లో పంపించాలి. అదర్ దెన్ నోటిఫైడ్ గుడ్స్ అయితే 3 ఇయర్స్లో పంపించాలి. నేపాల్ అండ్ భూతాన్ అయితే 10 ఇయర్స్లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఉండాలి. ఓకే, అది. ఇప్పుడు వాడు మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం గూడ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? రిపేర్స్ అన్నీ చేసేసి మళ్ళీ 6 మంత్స్లో విత్ ఇన్ 6 మంత్స్లో నువ్వేం చేయాలి? రీఎక్స్పోర్ట్ చేసేయాలి వాడికి. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో నీకు ఎక్స్టెన్షన్ ఎంత ఇస్తాడు? ఇంకో 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తాడు. ఓకే, అదనమాట బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు స్టోరీ మళ్ళీ వస్తాయి వెనక్కి. నువ్వేం చేసావు? ఎక్స్పోర్ట్ చేసావు. ఆడు బాగాలేదని నీకు రిటర్న్ పంపించాడు. రిటర్న్ పంపినప్పుడు నువ్వేం చేసావు? మళ్ళీ టైం లిమిట్ లోపల ఈ నువ్వు పంపించింది విత్ ఇన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉన్న టైం ఫ్రేమ్స్ ఇవన్నీ. ఈ టైం ఫ్రేమ్స్లో నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఇండియాలోకి నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఇంపోర్ట్ చేసుకుని నువ్వేం చేయాలి? కస్టమ్ డ్యూటీ నార్మల్గా అయితే పే చేయాలి. బట్ ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు? విత్ ఇన్ ద టైం ఫ్రేమ్స్లో నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావు గూడ్స్ని, అప్పుడు నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టైం లిమిట్స్ దాటేసాయి అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనోడు ఏం చేయాలి? విత్ ఇన్ 6 మంత్స్లో వాటిని ఏమైతే విత్ ఇన్ 6 మంత్స్లో మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేసేయాలి. ఇంపోర్ట్ గూడ్స్ అండ్ రీఎక్స్పోర్ట్ గూడ్స్ షుడ్ బి ద సేమ్. గూడ్స్ ఒకటే ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఎగ్జిక్యూట్స్ ఏ బాండ్. ఇంపోర్ట్ గూడ్స్ అండ్ రీఎక్స్పోర్ట్ గూడ్స్ షుడ్ బి సేమ్. ఇంపోర్టర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఎగ్జిక్యూట్స్ ఏ బాండ్. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఒక బాండ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా? కస్టమ్ డ్యూటీ ఎప్పుడు వరకు నాట్ అప్లికబుల్ ఇంపోర్ట్స్ మీద అంటే విత్ ఇన్ టైం లిమిట్లో తీసుకొస్తే నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాయి మళ్ళీ విత్ ఇన్ 6 మంత్స్లో నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ పంపించా, 100 క్వాంటిటీస్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఏదో పంపించా, ఏదో తయారు చేసి సైకిల్స్ పంపించా ఫారిన్ కంట్రీకి. అందులో 2 క్వాంటిటీ మిస్ అయిపోయాయి. నాకు పంపించిన వాడు డిఫెక్ట్స్ ఎన్ని పంపించాడు? 98 పంపించాడు. ఈ 2 క్వాంటిటీకి నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేస్తావంటే ఎందుకు పే చేస్తాం? పే చేయం కదా. అదే, ఇఫ్ ఎనీ లాస్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ నోటీస్డ్ డ్యూరింగ్ సచ్ ఆపరేషన్, సచ్ లాస్ షాల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఓల్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ సబ్జెక్ట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద. ఎవరు సాటిస్ఫై చేయాలి? నువ్వు అసిస్టెంట్ని, డిప్యూటీ కమిషనర్ని నువ్వు సాటిస్ఫై చేయాలి. ద ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ ఇఫ్ క్వాంటిటీ రీఇంపోర్టెడ్ ఈ షార్ట్ ఆర్ లో ఇన్ క్వాంటిటీ యాజ్ లాంగ్ యాజ్ నేచర్ అండ్ వెరైటీ ఆఫ్ ద గూడ్స్ ఈ సేమ్. ఓకే, the exemption is available even if quantity or re-imported is short or low in quantity as long as the nature and variety of the goods ఆ నేచరు ఆ స్పెసిఫికేషన్స్ అలాగే ఉంటే దెన్ ఇట్ ఈస్ అవైలబుల్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? సర్టెన్ మిషనరీస్. ఏంటి సర్టెన్ మిషనరీస్? కంప్యూటర్స్, కలర్ టీవీ. కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్ అట ఆన్ ఇంపోర్ట్ ప్రొవైడెడ్ goods are re-exported within the stipulated time as above and conditions fulfilled.
కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్ ఆన్ ఇంపోర్ట్ ప్రొవైడెడ్. నార్మల్‌గా అయితే కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు. ఎప్పుడు విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్‌లోను నువ్వేం చేసుకొని రిసీవ్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని విత్ ఇన్ స్పెసిఫైడ్ టైమ్‌లోనే నువ్వు వాడికి ఎక్స్‌పోర్ట్ చేసావనుకో దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. అది దాటితే మాత్రం కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఓకే. ఇంతకు మించి ఏం లేదు ఇందులో. లెట్ అస్ ట్రై టు సాల్వ్ సమ్ క్వెషన్స్. ఇక్కడ టైమ్ లిమిట్ గుర్తుంచుకోవాలి. ఏంటి రీప్రాసెసింగ్ గానీ, రీమేకింగ్ గానీ, రిఫైనింగ్ గానీ వీటిలకైతే 1 ఇయరు. అలా కాకుండా రిపేర్స్, కండిషనింగ్ అయితే ఏం చెప్పాడు, నోటిఫైడ్ గూడ్స్ అయితే 7 ఇయర్స్, అదర్ దెన్ నోటిఫైడ్ గూడ్స్ అయితే 3 ఇయర్స్. ఇంకేంటి నేపాల్, భూటాన్ 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్. భూటాన్ రిపేర్స్, కండిషన్స్ అయితే ఈ స్పెసిఫిక్ వాళ్ళకి నువ్వు ప్రొవైడ్ చేస్తే నేపాల్, భూటాన్ వాళ్ళకి అక్కడ 10 ఇయర్స్. ఓకే. లెట్ అస్ ట్రై టు సాల్వ్ క్వశ్చన్స్. ఇది స్టడీ మెటీరియల్లోంచి 7th క్వశ్చన్, టీవైకే 7th క్వశ్చన్. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీడు, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా విచ్ వర్ ఎర్లియర్ ఎక్స్పోర్టెడ్ దేర్ ఆఫ్టర్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా will be treated at par with other goods imported into India. Is this proposition correct or any concession is provided on such import discussions? Discuss briefly. ఇండియాలో తయారు చేసావు, ఆ తర్వాత వాటిని ఎక్స్పోర్ట్ చేసావు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని అందులో గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇలా ఇంపోర్ట్ చేసిన గూడ్స్ని నార్మల్గా ఇంపోర్ట్ చేస్తున్న గూడ్స్తో ఈక్వల్గా ట్రీట్ చేస్తావా, ఏమైనా దానికి ఏమైనా కన్సెషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఇది ఏం చెప్తున్నాడు, 2018 ఇది అదే అనుకుంటా వాడు మాట్లాడేది. బట్ వీడేం చేస్తాడంటే ఈవెన్ 45/2017 కూడా గెలికాడు. నోటిఫికేషన్ 45/2017 కూడా గెలికాడు. చూద్దాం. The proposition is correct. Goods produced in India which were earlier exported and thereafter imported in India will be treated at par with other goods imported into India. However, the following concessions are being provided. రెండు పారగానే కన్సిడర్ చేస్తాము, బట్ కొన్ని డిఫరెన్సెస్ అని ఉన్నాయి. అవి ఏంటంటే, maximum import duty will be restricted to duty drawback or refund available or integrated tax not paid at the time of export. మ్యాక్సిమం ఇంపోర్ట్ డ్యూటీ ఎంత లెవీ చేస్తావు, ఇదేంటి మాట్లాడుతున్నాడు, 45/2017 నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం చెప్పారు, నీకు ఇన్సెంటివ్ కానీ ఎగ్జంప్షన్ కానీ ఎక్స్పోర్ట్స్ మీద ఏమైనా ఇచ్చినప్పుడు నువ్వు కస్టమ్ డ్యూటీ మళ్ళీ నువ్వేం పే చేయాలి. నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేసేటప్పుడు నీకేం చెప్పాను, వెన్ యూఆర్ పేయింగ్ కస్టమ్ డ్యూటీ ఏదైతే ఇన్సెంటివ్ తీసుకున్నావు దానికి మ్యాక్సిమం అంతవరకే నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయి. అదే పాయింట్ ఇటు చెప్పింది. నెక్స్ట్ ఏంటంట, ఒకవేళ నువ్వు రిపేర్స్ గట్ట చేయించుకుంటే అప్పుడు ఏమంటున్నాడు, రిపేర్స్ గట్ట అయితే ఫ్రైట్ వేర్ ద గూడ్స్ ఫర్ ఒరిజినల్లీ ఎక్స్పోర్టెడ్ ఫర్ repairs the duty on a re-importation is restricted to the fair cost of the repairs, including cost of materials used in the repairs whether such costs are actually incurred or not. Insurance and freight, ఇక్కడ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ బోత్ వేస్ ఆర్ డన్ అబ్రాడ్. అందులో ఇన్సూరెన్స్ ఫ్రైట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. ద అబౌవ్ 2 కన్సెషన్స్ ఆర్ గివెన్ సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ఉన్నాయి. రీఇంపోర్టేషన్ ఈజ్ డన్ విత్ ఇన్ రీఇంపోర్టేషన్ అనేది విత్ ఇన్ 3 ఇయర్స్లో, ఎక్స్టెండ్ చేసుకుంటే మ్యాక్సిమం 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయగలడు. 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే టోటల్ ఎక్స్టెండెడ్ ఈ పీరియడ్ ఎంత అవుతుంది, అడికి 5 ఇయర్స్ టైమ్ లిమిట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఆర్ 5 ఇయర్స్ ఇఫ్ టైమ్ ఈజ్ ఎక్స్టెండెడ్. ఓకే. ద ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అండ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ మస్ట్ బి ద సేమ్, ఓనర్షిప్ అనేది కూడా సేమ్ ఉండాలి, షుడ్ నాట్ హ్యావ్ చేంజ్డ్. హవెవర్ దీస్ కన్సెషన్ షుడ్ నాట్ అప్లికబుల్ ఫర్, అది చెప్పాను కదా, ఈఓయు రీఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ బై, ఈ కన్సెషన్స్ ఎవరికి అప్లికబుల్ కాదు, ఈఓయుకి, పబ్లిక్ ప్రైవేట్ వేర్ హౌసెస్కి, అలాగే ఏది రీఇంపోర్టెడ్ గూడ్స్ విచ్ ఫాల్ అండర్ ద 4th షెడ్యూల్ ఆఫ్ ద సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944. అది అక్కర్లేదు మనకి, అది ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఇది, వెన్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ కమ్ బ్యాక్ ఫర్ రిపేర్స్ అండ్ రీ-ఎక్స్పోర్ట్ అండ్ రీ-ఇంపోర్టెడ్ గూడ్స్ అదర్ దాన్ స్పెసిఫైడ్ గూడ్స్ కెన్ అవైల్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేయింగ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏంటి, ద రీఇంపోర్టేషన్ ఈజ్ ఫర్ రిపేర్స్ ఓన్లీ, రీఇంపోర్ట్ చేసుకున్నది ఓన్లీ రిపేర్స్ కోసమే రీఇంపోర్ట్ చేసుకుని ఉండాలి. ద టైమ్ లిమిట్ అన్నది ఏం చెప్పాడు, 3 ఇయర్స్. ఇన్ కేస్ ఆఫ్ నేపాల్, భూతాన్ టైమ్ లిమిట్ ఈజ్ 10 ఇయర్స్. ఇక్కడ నార్మల్గా ఏం చెప్పాడు, నోటిఫైడ్ గూడ్స్కి అయితే 7 ఇయర్స్, అదర్ దెన్ నోటిఫైడ్ గూడ్స్కి అయితే 3 ఇయర్స్, నేపాల్, భూటాన్లో ఉన్న వాళ్ళకి అయితే 10 ఇయర్స్. ద గూడ్స్ మస్ట్ బి రీఎక్స్పోర్టెడ్ ఆఫ్టర్ రిపేర్స్. ఓకే. ద టైమ్ లిమిట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఈజ్ 6 months, ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 1 year, అంటే 6+6 1 year కదా, అలా మాట్లాడాడు. సర్టన్ గూడ్స్ లిస్టెడ్ ఇన్ ద నోటిఫికేషన్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ దిస్ ఎగ్జంప్షన్. సర్టైన్ మిషనరీస్, కంప్యూటర్స్ అండ్ కలర్ టీవీ. ఏంది
దీనికి ఏమైనా మీనింగ్ ఉందా స్పెసిఫిక్గా? సర్టైన్ గూడ్స్ లిస్టెడ్ ఇన్ ద నోటిఫికేషన్ ఆర్ నాట్ కవర్డ్ బై దిస్ ఎగ్జంప్షన్. ఆ గూడ్స్ ఏమైనా లిస్ట్ చేశాడా? కాంపిటీసీ కాదు కదా, సర్టైన్ మిషనరీస్, కంప్యూటర్స్ అండ్ కలర్ టీవీ కాదులే. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది, 60/2018 కూడా అయింది. లెట్స్ గో విత్ నెక్స్ట్ సెక్షన్ 24. డీనేచరింగ్ అండ్ మ్యూటిలేషన్ ఆఫ్ గూడ్స్. డీనేచరింగ్ అంటే ఏంటి? దాని నేచర్ని మనం నాశనం చేసేయడం అనమాట సింపుల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటామండి ఫారిన్ కంట్రీ. ఇదే డ్రగ్ని 2 చోట్ల వాడచ్చు. ఒకటి మెడిసిన్లోనూ వాడచ్చు, ఇంకోటి ఏంటి ఇండస్ట్రీలోనూ వాడచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా వాడచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్లో వాడాడనుకో, వాడికి ఎక్కువ రేట్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఎంత, 20% అనుకో. మెడిసిన్లు వాడితే రేట్ ఎంత ఉంది, 5%. వాడు ఏమంటాడు, నేను మెడిసిన్ కోసమే ఇంపోర్ట్ చేసుకున్నానని చెప్తాడు బుద్ధిమంతుల్లాగా. సో మనం ఏం చేస్తామంటే, బాబు బాబు నేను నీ మాటలు నమ్మను. ఒకవేళ నీ ఇంటెన్షన్ నిజంగా మెడిసిన్లోనే యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ డ్రగ్లో ఉన్న ఒక డీనేచర్ చేయాలి. ఏం చేయాలి? ఆ డ్రగ్ని సచ్ దట్ నువ్వు డీనేచర్ చేస్తే అది ఇంక ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చరింగ్కి వాడలేవు. ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెడిసిన్ అలా అన్నమాట. ఓనర్ ఆఫ్ ద గూడ్స్ విల్ మేక్ రిక్వెస్ట్ ఫర్ డీనేచరింగ్. ఓకే, ఆ గూడ్స్ యొక్క ఓనర్ ఏం చేయాలి, రిక్వెస్ట్ పెట్టుకోవాలి డీనేచర్కి. అప్పుడు ఎగ్జాంపుల్ డైల్యూటింగ్ ద కెమికల్స్. సో డైల్యూట్ చేసి ఏం చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి పనికి రాకుండా చేస్తున్నాం. మ్యూటిలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మెషినరీని పట్టుకొచ్చావు అనుకో, మెషినరీ మీద నీకు ఎంత 20% ట్యాక్స్ అనుకో. అదే స్పేర్ పార్ట్స్ మీద ఎంత, 5%. అదే మిషనరీ నువ్వు డిస్మాంటిల్ చేసి మ్యూటిలేట్ చేసి పార్ట్స్ కింద తీసుకున్నావు అనుకో, 5%. సో మెషినరీ కాకుండా దాన్ని మ్యూటిలేషన్ చేయడం, బ్రేకింగ్ ద మెషినరీ ఇంటూ పార్ట్స్. అది మీనింగ్. సెంట్రల్ గవర్నమెంట్ మేక్ రూల్స్ రిగార్డింగ్ ద సేమ్. డ్యూటీ ఈజ్ పేబుల్ యాజ్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ డీనేచర్డ్ ఆర్ మ్యూటిలేటెడ్ ఫామ్. డ్యూటీ ఎలా లెవీ చేస్తారు? నువ్వు స్పేర్ పార్ట్స్ మీదే అప్లికబుల్ అయ్యే రేట్ని ఛార్జ్ చేయాలంటే నీ మిషనరీ ఏమవ్వాలి, బ్రేక్అవుట్ అయిపోవాలి. అలాగే నువ్వు ఇప్పుడు మెడిసిన్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నావు అంటే ఏమవ్వాలి, అది ఇండస్ట్రీకి పనికి రాకుండా చేయాలి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి. సో అలా అనమాట. డ్యూటీ ఈజ్ పేబుల్ యాజ్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్. నువ్వు ఓన్లీ మెడిసిన్ కోసం ఇంపోర్ట్ చేసినట్టు డ్యూటీ దాని మీద లెవీ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ ఎంత, డిస్కస్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డీనేచర్ ఆఫ్ మ్యూటిలేషన్ ఆఫ్ గూడ్స్. TYK 9. Section 24 of the Customs Act 1962 empowers central government to make rules for permitting to denature, mutilate the imported goods which are ordinarily used for more than one purpose, so as to render them unfit for one or more of such purpose. If any imported goods can be used for more than one purpose, and duty is leviable on the basis of its purpose of utilization. ఆడు వాడుతున్న పర్పస్ని బట్టి ఏంటి దాని మీద అప్లికబుల్ అయ్యే డ్యూటీ అనేది ఉంటుంది. దెన్ డీనేచరింగ్ ఆర్ మ్యూటిలేషన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఈజ్ యూస్ఫుల్. బై డీనేచరింగ్ ద గూడ్స్ ఆర్ మేడ్ అన్ఫిట్ ఫర్ అదర్ పర్పస్. అంతే కదా, మెడిసిన్ ఇంకా ఇండస్ట్రీ పనికిరాకుండా చేస్తున్నాం. ఆఫ్టర్ ద డీనేచరింగ్ ప్రాసెస్ గూడ్స్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద పర్పస్, ఓన్లీ ఫర్ వన్ పర్పస్. అకార్డింగ్లీ ద డ్యూటీ కెన్ బి లెవీడ్. అకార్డింగ్లీ డ్యూటీ అనేది లెవీ చేస్తాం. ఇది అయిపోయింది.